ఒకసారి వినండి. మీకు చాలా ఇంపార్టెంట్ బుద్ధిజంలో టెర్మినాలజీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి బుద్ధిజంలో టెర్మినాలజీ ఏముంటాయంటే స్తూపాసు, చైత్యాసు, విహారాసు, ఆరామాసు, ఘటికాస్ అని చెప్పేసి అన్నాం. బుద్ధిజంలోని చూడమ్మా, బుద్ధుడి యొక్క రిమైన్స్, బుద్ధుడి యొక్క అవశేషాల మీద కట్టిన వాటినే ఈ యొక్క స్తూపాస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి చైత్యాస్ అంటే బుద్ధిజంలోని ప్రేయర్ హాల్స్ అని చెప్పేసి, విహారాస్ అంటే బుద్ధిజంలో రెస్ట్ ప్లేసెస్ అని చెప్పేసి, ఆరామాలు అంటే స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఘటికాసు అన్నిట్లు కలిపి ఒక ప్లేస్ లో కడితే వీటిలో ఆరామాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఘటికాస్ అంటే బుద్ధిజంలోని ఎడ్యుకేషన్ సెంటర్స్ ని ఘటికాస్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పానంటే బౌద్ధ సంగీతులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి బౌద్ధ సంగీతులు అనేవి అంటే బౌద్ధ మతంలోని సభలు ఉన్నాయి కదా, బౌద్ధ మతంలోని సభలని, సమావేశాలని సంగీతులు అని చెప్పేసి అంటారు. మరి అలాంటి బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయంటే మొత్తం 4 బౌద్ధ సంగీతులు లేదా బౌద్ధ సెషన్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 483లో జరిగింది. సెకండ్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 383లో జరిగింది. ఫోర్త్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 250లో జరిగింది. థర్డ్ సెషన్ ఎప్పుడు అంటే 250, ఫోర్త్ ఎప్పుడు అంటే ఫస్ట్ సెంచరీ ఏడీలో జరిగిందని చెప్పేసి. మరి ఫస్ట్ సెషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారంటే రాజగృహ. సెకండ్ సెషన్ ఎక్కడంటే వైశాలి. థర్డ్ వన్ ఎక్కడంటే పాటలీపుత్ర. ఫోర్త్ వన్ ఎక్కడంటే కుందలవనం అని చెప్పేసి లేదా కాశ్మీర్ అని చెప్పేసి మాట్లాడతాం. మరి ఫస్ట్ సెషన్ కండక్ట్ చేసింది ఎవరంటే అజాత శత్రువు. సెకండ్ సెషన్ ఎవరంటే కాల అశోకుడు. థర్డ్ వన్ ఎవరంటే అశోక. ఫోర్త్ వన్ ఎవరంటే కనిష్కుడు అని చెప్పేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ సెషన్ కి ప్రెసిడెంట్ గా అధ్యక్షుడిగా ఎవరున్నారంటే మహాకాశ్యప. సెకండ్ సెషన్ కి ఎవరంటే సభాకామి. థర్డ్ సెషన్ కి ఎవరంటే మొగలిపుత్త తిస్స. ఫోర్త్ సెషన్ కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు. ప్రెసిడెంట్ ఎవరంటే వసుమిత్ర. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అనే దాన్ని రాశాడని చెప్పేసి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఒకసారి మాట్లాడదాం. చూడండి, ఇంపార్టెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ సెషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వినయ సుత్త పీఠకాలని కంపేర్ చేశారు. వినయ పీఠకం కంపైల్డ్ బై ది ఉపాలి, సుత్త పీఠకం కంపైల్డ్ బై ఆనందుడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి సెకండ్ సెషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే బుద్ధిజం అనేది 2 సెట్స్ గా విడిపోయింది. ఒకటేమో తేరావాదము, ఇంకోటేమో మహాసాంఘికులు అని చెప్పేసి అంటున్నారు. మరి థర్డ్ సెషన్ ఇంపార్టెంట్ ఏంటంటే అభిధమ్మ పీఠకం అనే దాన్ని కంపైల్ చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఫోర్త్ సెషన్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే బుద్ధిజం అనేది 18 బ్రాంచెస్ గా అంటే 18 బ్రాంచెస్ గా డివైడ్ అయిపోతుంది. ఆ 18 బ్రాంచెస్ ని సింగిల్ బ్రాంచ్ గా ఏకం చేద్దాం లేదా సింగిల్ బ్రాంచ్ గా చేంజ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైతుందంటే మళ్ళీ బుద్ధిజం కూడా సెకండ్ టైం స్ప్లిట్ అయిపోతుంది. ఎట్లా స్ప్లిట్ అయిందంటే వన్ ఈజ్ హీనాయానం, సెకండ్ వన్ ఈజ్ మహాయానం. హీనాయానము, మహాయానం అని చెప్పేసి 2 సెట్స్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ హీనాయానం, మహాయానం అన్నాం కదా, దాని గురించి మాట్లాడుతుంది. మరి హీనాయానం అంటే ఏంటి, మహాయానం అంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి హీనాయానం. యువతలు వచ్చేసి మహాయానం. ఇంకోటి వచ్చేసి మహాయానం. ఒకటేమో హీనాయానం, ఇంకోటేమో మహాయానం అని చెప్పేసి అంటుంది. మరి హీనయానం అంటే ఏంటి, మహాయానం అంటే ఏంటంటే హీనయానం అంటే చూడమ్మా, ఈ హీనయానం అంటే బుద్ధుడు ఉన్నారు కదమ్మా, గౌతమ్ బుద్ధుడి యొక్క ప్రిన్సిపల్స్ ని లైక్ ఏంటంటే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారిని హీనయానం అని చెప్పేసి అంటారు. అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఈ గౌతమ్ బుద్ధ చెప్పిన ప్రిన్సిపల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారిని, అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఏవైతే బోధనలు ఉన్నాయో వాటిని కఠినంగా ఫాలో అయ్యేవారిని ఏమంటారంటే హీనయానం అని చెప్పేసి అంటారు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన ప్రిన్సిపల్స్ అనే దాన్ని మాడిఫై చేసుకుంటూ అంటే వాటిని చేంజ్ చేసుకుంటూ ఫాలో అయ్యేవారిని ఏమంటారు సార్ అంటే మహాయానం అని చెప్పేసి అంటారు. బుద్ధ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్స్ అనే దాన్ని మాడిఫై చేసుకుంటూ చూడమ్మా, ఈ ప్రిన్సిపల్స్ అనే దాన్ని మాడిఫై చేసుకుంటూ ఫాలో అయ్యేవారిని ఏమంటారంటే చూడండి, బుద్ధుడు చెప్పిన బోధనల్ని ఎట్లా చెప్పాడో అట్లా కానీ పాటిస్తే వాళ్ళు హీనయానం అంటారు. అక్కడ ఏం చేశారంటే బుద్ధుడి యొక్క ప్రిన్సిపల్స్ ని కొంచెం మాడిఫై చేసుకొని ఫాలో అయ్యి వాళ్ళు ఏమంటే మహాయానులు అంటారు. ఈ హీనయానంలో ఏంటంటే నో ఐడల్ వర్షిప్. ఇక్కడ ఏం చేశారంటే ఐడల్ వర్షిప్ అనే దాన్ని చేయలే, విగ్రహారాధన చేయలే. ఇక్కడ ఏం చేశారంటే ఐడల్ వర్షిప్ చేశారు, విగ్రహారాధన చేశారు. ఇక్కడ
ఇక్కడ ఏం చేశారంటే ఐడియల్ వర్షిప్ చేశారు. ఇక్కడ నో ఐడియల్ వర్షిప్, ఎక్కడికి వస్తేవాడికి ఐడియల్ వర్షిప్. ఇక్కడ విగ్రహారాధన చేయలేదు, అక్కడ విగ్రహారాధన అనే దాన్ని చేశారు. ఈనాయానంలోని బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఎలా ఉంటాయంటే పాలీ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఎలా ఉంటాయంటే పాలీ భాషలో రచించడం అనేది జరిగింది. అదే మహాయానంలోని బుద్ధుడి యొక్క టీచింగ్స్ అనే దాన్ని మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో చెప్పడం జరుగుతుంది. చూడమ్మా, ఈనాయానంలోని బుద్ధుడి యొక్క బోధనలన్నీ కూడా పాలీ లాంగ్వేజ్ లో రచించారు. కానీ మహాయానంకి వస్తేడికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనే దానికి ప్రయారిటీ ఇచ్చారు. ఈనయానం అంటే స్మాల్ అని అర్థం. ఈనయానం అంటే చిన్న వాహనం, స్మాల్ వెహికల్ అని అర్థం. ఈనయానం అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ వెహికల్ అని చెప్పేసి అంటారు. మహాయానం అంటే బిగ్ వెహికల్. చూడండి, ఈనయానం అంటే స్మాల్ వెహికల్ అని చెప్పేసి, మహాయానం అంటే పెద్ద వాహనం కింద మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ హీనయానాన్ని ఫాలో అవుతున్న కంట్రీస్ ఏంటంటే శ్రీలంక ఒకటి, శ్రీలంక, మయన్మార్. చూడండి, ప్రజెంట్ ఈ యొక్క హీనయానాన్ని ఫాలో అవుతున్న ఎవరు సార్ అంటే శ్రీలంక, మయన్మార్. మహాయానాన్ని ఫాలో అవుతుంది ఎవరు సార్ అంటే చైనా, ఓకేనా, కొరియా, జపాన్, మనం కూడా నేపాల్ ఒకటి, ఇండియా ఒకటి. ఇవన్నీ కూడా మహాయానం ఫాలో అవుతున్నారు. ఈనయానాన్ని ఎవరు ఫాలో అవుతున్నారంటే మన శ్రీలంక ఉంది కదా, శ్రీలంక, ఈ మయన్మారు, ఈ సౌత్ ఏషియా ఇలాంటి కంట్రీస్ కొన్ని ఫాలో అవుతున్నాయి. దాన్ని ఎవరు చైనా, కొరియా, జపాన్, ఇండియా లాంటి కంట్రీస్ ఫాలో అవుతున్నారు. మరి ఈనయానాన్ని డెవలప్ చేసింది ఎవరు సార్ అంటే మనకి రాసుకోండమ్మా అశ్వఘోషుడు. ఈనయానాన్ని ఎవరు ఎక్స్టెండ్ చేశారంటే అశ్వఘోషుడు అనేవాడు డెవలప్ చేశాడు. అదే మహాయానాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మహాయానాన్ని మనకి ఆచార్య నాగార్జునుడు, అంటే చూడండి మనకి దిగగ్నుడు, ఆచార్య నాగార్జునుడు, నాగార్జున లేదా ఆచార్య నాగార్జున. అంటే ఈనయానాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మనకి అశ్వఘోష. ఈ యొక్క మహాయానాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మనకి ఆచార్య నాగార్జునుడు అని చెప్పేసి మనం మాట్లాడుతాం. ఇది ఈనయానం మహాయానానికి డిఫరెన్స్. ఓకేనా? ఈనయానం అంటే ఏంటి, మహాయానం అంటే ఏంటి? సింపుల్గా వన్ లైన్ చెప్పాలంటే బుద్ధుడి యొక్క ప్రిన్సిపల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు ఎవరైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళని హీనయానం అని చెప్పేసి అంటారు. బుద్ధుడి యొక్క ప్రిన్సిపల్స్ని మాడిఫై చేసుకుని అంటే కొంచెం చేంజ్ చేసుకొని పాటించేవారిని మహాయానాలు అని చెప్పేసి అంటారు. ఓకేనా? హీనయానంలో బుద్ధుడి యొక్క టీచింగ్స్ అన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లో ఉంటాయి. అదే మహాయానంకి వస్తేటికి సాంస్క్రిట్లోకి చేంజ్ అవుతాయి. హీనయానం అనేది ఎవరైతే మనకి అశ్వఘోషుడు ఉన్నాడో అశ్వఘోషుడు అనేవాడు ప్రయారిటీ ఇచ్చాడు. కానీ మహాయానానికి ఆచార్య నాగార్జున అనేవాడు ఇచ్చాడు. ఈ ఆచార్య నాగార్జునుడు ఏం చేశారంటే ఈ యొక్క మహాయాన బ్రాంచ్ అనే దాన్ని మన ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ ఆచార్య నాగార్జునుడే ఈ యొక్క హీనయానాన్ని ఏం చేశాడు సార్ అంటే ఈ యొక్క మహాయానాన్ని ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతానికి లైక్ ఏంటంటే తీసుకురావడం అనేది జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశాడు ఈ మహాయాన బ్రాంచ్ అనే దాన్ని ఆచార్య నాగార్జునుడు. ఏ శాతవాహన కింకమ్మ కాంటెంపరీ అతను? ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన కింగ్కి కాంటెంపరీ అతను? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. యజ్ఞశ్రీ శాతకర్ణి ఐడియా ఉంది మీకు? యజ్ఞశ్రీ శాతకర్ణికి ఇతను కాంటెంపరీ కింద చెప్తారు. ఓకేనా? ఎన్నో రాజు అతను? 20 చెప్పండి, ఎన్నో రోజు? 23 27th. ఆయనకి ఈయన కాంటెంపరీ. ఈయన మహాయానం ఏదైతే ఉందో ఆ మహాయానం బ్రాంచ్ అనే దాన్ని లైక్ ఏంటంటే ఎక్స్టెండ్ చేయడం అనేది మన ఆంధ్రాలోనే ఎస్టాబ్లిష్ చేశారు మహాయాన బ్రాంచ్ అని. ఓకేనా? ఇది ఈనయానం మహాయానికి మధ్యలో డిఫరెన్స్. ఓకేనా?